ఈఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. విశాఖ పాత పోస్టాఫీస్ సమీపంలో ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ, హుసేన్ ట్రస్ట్, అపోలో హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి వివిధ అనారోగ్య సమస్యలతో రోగులు తరలివచ్చారు. సంబంధిత వైద్యులు అందరినీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో ఈఎంసీ అధికారులందరూ పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించడం ఆదర్శనీయం. నా పేరు డాక్టర్ మస్టర్ద్ అండి. నేను గైనిక్ స్పెషాలిటీ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే చేస్తారండి. ఫ్రీ మెడికల్ క్యాంపు, మెడికేషన్స్ కానీ అన్నీ ఫ్రీగా చేస్తారు. ప్లస్ ఇక్కడ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్, గైనిక్, జనరల్ ఫిజిషియన్, ఆఫ్తా అన్నీ చూస్తారు. బాగుంటుంది. అందరు గైనిక్ కంప్లైంట్స్తో కానీ ఏ కంప్లైంట్స్తో కానీ అందరూ వస్తున్నారు. అంతా ఫ్రీగా చూస్తారు. నా పేరు హమీద్ ఖాన్, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ. మేము ఒక 4 నెలల నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం. ప్రస్తుతం ఓల్డ్ టౌన్లో ప్రతి నెల ఆదివారం ఫస్ట్ ఆదివారం ఆఫ్ నెల స్టార్ట్ చేసాం. దేవుడి వల్ల అందరూ చాలా పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఇక్కడ దగ్గర ఫస్ట్ క్యాంప్కి ఒక 50 మంది వచ్చారు. ఇప్పుడు దగ్గర 100-125 మంది వస్తున్నారు. ఇది 4వ నెల అవుతుంది. ఇక్కడ లోకల్స్ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కోట వీధి మసీద్ వాళ్ళు, మసీద్ కమిటీ వాళ్ళందరూ వాళ్ళు కూడా నా మసీదులు అనౌన్స్ చేసి పేషెంట్లు వచ్చినట్టు చూస్తున్నారు. అది కాక మేము అపోలో హాస్పిటల్తో టైఅప్ అయ్యాం. వాళ్ళకి కూడా అపోలో హాస్పిటల్ కూడా మా కృతజ్ఞతలు. వాళ్ళు డాక్టర్స్ పంపిస్తున్నారు. ఆర్డినరీ డాక్టర్స్ కాదు, అపోలో హాస్పిటల్ డాక్టర్స్ అంటే వాళ్ళ స్టాండర్డ్ మీకు తెలిసే ఉంటుంది. ఈ అపోలో హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళని చెక్ చేసి మేము మందులు ఫ్రీగా కూడా జనరిక్ మందులు ఫ్రీగా ఇస్తున్నాం. వీ వాంటెడ్ ఇదే ప్రోగ్రామ్ మేము ఇంకా ముందుకు సాగదీస్తున్నాం. ఇప్పుడు ఏమో అన్ని మసీదులకి కాంటాక్ట్ చేసి మసీదులలో కూడా అరేంజ్ చేసినట్టు ప్రవర్తిస్తున్నాం. మసీదులు మాకు ఆజ్ఞాపిస్తే వాళ్ళ మసీదుల్లో ఈ క్యాంపులు అక్కడ కూడా కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మసీదు వాళ్ళు కోఆపరేట్ చేసి అక్కడ మనకి జాగా ఇస్తే మసీదు వాళ్ళు ఈ సర్వీస్ చేసినట్టు ఉంటుంది. అది కాక మనం ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ ఏమో వాళ్ళకి తోడుగా సపోర్ట్ చేసినట్టు, మనం కలిసిమెలిసిగా చేసినట్టుంది. లోకల్ వైజాగ్ ప్రజలకి, పేద ప్రజలకి ఈ మెడికల్ సౌకర్యం అందించాలని మా అభిప్రాయం. ఈ వైజాగ్ ప్రజలకి నా తరపు నుంచి అందరికీ నమస్కారం. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.